అధ్యక్షులు సొంటి నాగరాజు గారు ఆయన ఆధ్వర్యంలో మేము బీసీ సేన యువజన రాష్ట్ర అధ్యక్షుడిగా నేను గత నుంచి వర్క్ చేయడం జరుగుతుంది. ఈ సమక్షంలో మరి రాష్ట్రం అంతా పర్యటన చేస్తూ నూతన కమిటీలు కార్యవర్గాలు కూడా నిర్ణయించడం జరుగుతుంది. దాంట్లో సంబంధించి మరి ఏదైతే ఈ రోజున ముఖ్య నాయకుల యొక్క సమక్షంలో వీళ్ళ పేర్లు కూడా మీకు దయచేసి చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి మనకి ఏదైతే ఈ రోజున రెడ్డిగా కార్పొరేషన్ చైర్మన్ గారు గౌరవ అతిథులు, అలాగే జాతీయ వీరభద్రయ్య జాయింట్ సెక్రటరీ ఎన్టీడీఎన్టీ మరి వీరభద్రి మహంకాళి మిరియాల రమణ గారు, అలాగే బేడాబుడగ జంగాల మరి నాయకులు దుడ్డు కొండయ్య గారు, అలాగే పస్తం అప్పారావు గారు, అలాగే గంగిరెడ్ల కులపెద్దలు చింతాల చిన్నారావు గారు, అలాగే దనకొండ చిన్నారావు గారు, చింతాల ఎర్రయ్య గారు, వీళ్ళందరూ పెద్దల సమక్షంలో వీళ్ళందరూ కూడా సంచార జాతుల నాయకులుగా ఉన్నారు. వీళ్ళ సమక్షంలో మా సంచార జాతుల యొక్క సమక్షంలో మరి వివిధ మరి కులాల సమక్షంలో మరి మా నాయకుల్ని కూడా కొంతమందిని మేము నియమించుకోవడం జరుగుతుంది. వాళ్ళలో ప్రధానంగా ఈ జిల్లా యువజన విభాగం మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి పసులేటి కనకారావు గారిని, అలాగే మరి జిల్లా యువజన విభాగం సెక్రటరీగా మరి పసులేటి అలాగే శ్రీను గారిని, అలాగే మరి కోశాధికారిగా మరి జిల్లా యువజన విభాగం కోశాధికారిగా మజ్జి మరి ప్రసాద్ గారిని, అలాగే మరి ఇంకా మరి ఈ యొక్క పెందుర్తి నియోజకవర్గానికి మరి యువజన మరి యొక్క పెందుర్తి యువజన అధ్యక్షుడిగా మరి సూరిశెట్టి దుర్గాల గారిని ఈ రోజున నియమించడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఏదైతే బీసీలకు కానీ సంచార జాతులు కానీ మరి ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో, మరి ఏదైతే ఆశయాలు ఉన్నాయో వాళ్ళ యొక్క సమస్యల్ని మరి ప్రభుత్వాన్ని ప్రజల సమస్యల్ని ఇవన్నీ కూడా ప్రభుత్వాల దృష్టికి మా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి మరి ప్రజలకు అందుబాటుగా ఉండి తక్షణమే వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా వీళ్ళు కృషి చేయాలని, ఏదైతే మరి కృష్ణ గారి భావజాలాలు కానీ మరి అలాగే సొంటి నాగరాజు గారి భావజాలాలు కానీ మరి ఏదైతే పూలే గారు సిద్ధాంతాలు కానీ అంబేద్కర్ సిద్ధాంతాలు కానీ తీసుకొని ఈ సిద్ధాంతాలతో కష్టపడి వీళ్ళు ఈ యొక్క సమాజానికి ఈ బీసీలకు కానీ సంచార జాతులకు న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా వారు కోరుకుంటూ వాళ్ళని నియమించడం జరుగుతుంది. ఈరోజు నియామక పత్రాలు కూడా వాళ్ళకి అందజేస్తున్నాం.